హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడు రాగిపిట్టు మన పూర్వీకుల నుంచి చేసుకునే రాగిపిట్టు ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం రండి. 2 కప్పుల రాగి పిండి తీసుకోవాలా. గోరువెచ్చని వాటర్ కొద్దిగా తీసుకొని అందులో ఒక అర స్పూను సాల్ట్ తీసుకొని కొద్దిగా నీళ్లు వేసి కొద్దిగా నీళ్ళు వేసుకొని కలుపుకోవాలా. ఉండలు లేకుండా కలుపుకోవాలా. పచ్చిది అనేది లేకుండా కలుపుకోవాలండి. ఎక్కువ పోయకూడదు, మళ్ళీ కొద్దిగా పోసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకోవాలి. ఇది ఎంతో బలం అండి. మన పూర్వీకులు నాటి నుంచి దీన్ని వాడుతున్నారండి. రాగిపుట్టు తక్కువ ఖర్చుతో ఎక్కువ ఇలా కలుపుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఇడ్లీ పాత్ర పెట్టుకొని అందులో వాటర్ పోసి ఇడ్లీ ప్లేట్లు కొంచెం పైకి రావాలి కదండి, అందుకని ఇడ్లీ ప్లేట్ పెట్టి దాంట్లో క్లాత్ వేసి అది కొంచెం తడుపుకోవాలండి. తడుపుకొని క్లాత్ వేసి ఈ మనం తడిపి పెట్టుకున్నాం కదండి రాగి పిండిని దాంట్లో వేయాలి. వేసేసి బాగా క్లాత్ బాగా మూసి పెట్టాలండి. బాగా మూత కవర్ చేయాలి. బాగా కప్పేసి బాగా కవర్ చేయాలండి. మూత పెట్టేసి ఒక 15 నిమిషాలు ఆవిరి పట్టించుకోవాలి. ఇదిగోండి, అయిపోయింది. రాగిపిట్టు బాగా చేసింది, పచ్చివాసన లేకుండా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని తీసి పెట్టుకొని ఒక కప్పు, ఆ కప్పుతో ఒక కప్పు వేరుశనగ పప్పు వేసుకోవాలి. వేయించిన వేరుశనగ పప్పు అందులోకి 4 ఏలకులు ఇలా వేసి మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు అంటే ఒక బౌల్లోకి తీసుకునేసి అందులో ఈ వేరుశనగ పప్పు మిక్సీ పట్టుకున్నాను కదండి, అది వేయాలి. అలాగే తురుము పెట్టుకున్న పచ్చి కొబ్బరి అండి 1 కప్పు, బెల్లము, పొడి బెల్లము 1.5 కప్పు, ఆ కప్పుతో 1.5 కప్పు వేసుకోవాలి. వేసుకొని బాగా కలుపుకోవాలండి. అన్నీ కలిసిపోయేదాకా బాగా కలపాలి. ఇదిగోండి, అయిపోయింది రాగిపిట్టు. ఎంతో బలాన్ని ఇచ్చే మన పూర్వీకుల నాటి రాగిపిట్టు అండి. ఇది ఆడపిల్లలు తింటే చాలా బలం అండి. ఇది పిల్లలైనా తినచ్చు, ఎవరైనా తినచ్చండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, సబ్స్క్రైబ్